ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని యూనివర్సిటీ టీచర్స్ డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ కోటిలోని బీసీసీఈ భవన్ లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఏఎస్ కింద ఉస్మానియా యూనివర్సిటీ వీసీ 47 మంది యూనివర్సిటీ టీచర్ల ప్రమోషన్లు నిరాకరించడం దుర్మార్గపు చర్యగా వర్ణించారు. వెంటనే 47 మంది టీచర్ల ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యూనివర్సిటీ వీసీని తొలగించి ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో ఉన్న మొత్తం ఖాళీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి యూజీసీ నియమ నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో 47 మంది అధ్యాపకులకు వాళ్ళకు అన్ని అంటే రూల్స్ ప్రకారము అన్ని అర్హతలు ఉన్నాయి. అంటే రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తర్వాత 15, 20, 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్స్ను, బెస్ట్ టీచర్స్ను, బెస్ట్ రీసెర్చర్స్కు ప్రమోషన్ ఇవ్వకుండా వీసీ తన ఇష్టారాజ్యంగా తనకు నచ్చిన వాళ్లకు ఏమి లేకున్నా కూడా తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. అన్ని ఉన్న వాళ్ళకి నిరాకరించిండు. దీనివల్ల ఉస్మానియా యూనివర్సిటీలో గత 4 నెలలుగా పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది, మీకు అందరికీ తెలుసు. అయితే ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటి అధ్యాపకులకు అండగా ఉంటున్నటువంటి ఔటా ప్రెసిడెంట్ మనోహర్ గారిని అతన్ని సస్పెండ్ చేస్తే ఈ ఉద్యమం ఆగిపోతుంది, ఈ యొక్క ప్రొటెస్ట్ ఆగిపోతుందని చెప్పేసి ఒక ఆలోచనతోని ఆయన మనోహర్ను సస్పెండ్ చేయడం జరిగింది. మనోహర్ను ఎందుకు సస్పెండ్ చేసిండు అని మేము అడిగితే ఆయన చెప్పిన కారణాలు చాలా అంటే ఎవరు హర్షించని, ఎవరు మెచ్చని కారణాలు ఉన్నాయి. ఏమంటారంటే లెటర్ ఐడి యూజ్ చేసిండు అంటారు. లెటర్ ఐడి ఎందుకు యూజ్ చేయండి అంటే అవుటా టైం అయిపోయింది, కానీ కొత్త బాడీ ఎన్నికయ్యేంత వరకు ఆ బాడీ ఎవరైతే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఉంటాడో ఆయనే అవుటా ప్రెసిడెంట్ అవుతాడు. ఇప్పుడు మనకు మీకు అర్థమైతే చెప్తాను, మనకు ముఖ్యమంత్రి టర్మ్ అయిపోతుంది, ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే ఎలక్షన్స్ జరిగి మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి వచ్చేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడు కదా, ఉన్న వ్యక్తే ఉంటాడు. అదేవిధంగా రూల్స్ ప్రకారం ఆయనే ఉంటాడు. మరి ఆ రూల్స్ తెలిసి కూడా మరి వీసీ గారు ఈయన లెటర్ ఐడి యూజ్ చేసిండు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నాను, అదొక కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే ఇంటర్వ్యూ బోర్డులో ఆయన తెల్ల పేపర్ల పైన సంతకాలు తీసుకున్నాడు. ఏదైనా కూడా రాసిన తర్వాత సంతకాలు తీసుకోవాలి, కానీ వైట్ పేపర్లో సంతకాలు తీసుకొని మీరు వెళ్ళిపోయిన తర్వాత నేనే మార్కులు వేసుకుంటాను, నాకు నచ్చిన వాళ్ళ పేర్లు రాసుకుంటాను అంటే బాగుండదు కదా. దాన్ని కూడా ఆయన ప్రశ్నించాడు. కాబట్టి అప్పుడు అదొక కారణము. ఇక మూడో కారణం ఏంటంటే నీవు రోజు ధర్నా చేస్తున్నావు ఉపాధ్యాయులను వేసుకొని, కాబట్టి యూనివర్సిటీ పరువు అవుతుంది అంటున్నాడు. అసలు ధర్నా చేయడం అటువంటిది ఉపాధ్యాయులు చేస్తున్నారు. మేము కోరితే ఆయన మాకు అండగా వస్తున్నాడు. మరి మమ్మల్ని కూడా సస్పెండ్ చేయండి, ఓన్లీ మనోహర్ గారిని ఎందుకు సస్పెండ్ చేస్తారు అని తెలియజేస్తూ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం డాటా నేతృత్వంలో మరి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ 2 సంస్థల నేతృత్వంలో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కేవై రత్న గారు, మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చక్రధర్ రావు గారు, తర్వాత కె శ్రీనివాసులు గారు, ప్రభాకర్ గారు జేఎన్టీ నుంచి, డాటా ప్రెసిడెంట్ మహమ్మద్ మొయినుద్దీన్ గారు, తర్వాత కుల అసమానతల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బండారి లక్ష్మణ్ గారు, తర్వాత చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్ ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మా డాటా యాక్టివ్ మెంబర్స్ అయినటువంటి డాక్టర్ నర్సయ్య గారు, అదేవిధంగా డాక్టర్ ప్రొఫెసర్ స్వామిదాస్ గారు, ఇలా చాలా మంది కూడా ఈ మీటింగ్కి వచ్చేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఈ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి వీసీ నియంత్రిత పోకడలు నశించాలి.
47 మందికి వెంటనే వాళ్లకు ప్రమోషన్ ఆర్డర్స్ ఇవ్వాలి. తర్వాత మనోహర్ పైన సస్పెన్షన్ ఎత్తివేయాలి. తర్వాత అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే అధ్యాపకులు ఉన్నారో వారికి సాలరీస్ రావట్లేదు. డాటా తరపు నుంచి మేము స్టేట్ గవర్నమెంట్ అడుగుతున్నాము. ఇవాళ ఉపాధ్యాయులకు జీతాలు లేకపోతే మరి వాళ్ళ ఇంట్లో అర్ధాకలతో ఉంటే విద్య ఏ విధంగా ఉంటుంది? కాబట్టి ఉపాధ్యాయులకు అది పాఠశాల కానీ, జూనియర్ కాలేజీ కానీ, డిగ్రీ కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ సాలరీస్ ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి కేంద్రీకరించాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నేను సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చానండి. ప్రొఫెసర్ మనోహర్ సార్ను చాలా అక్రమంగా, అన్యాయంగా, అన్డెమోక్రటిక్గా సస్పెన్షన్ మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే సారు ఒక ఉస్మానియా యూనివర్సిటీ, అది ఒక ఉద్యమాలకు గడ్డని చెప్పుకుంటున్నటువంటి ఆ ఉస్మానియాలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఒక మనోహర్ సారు, ఆయన ఓబీసీ కులానికి కూడా చెందినారని తెలిసింది మాకు. సో ఒక ఓబీసీ ప్రొఫెసర్స్ను అట్లా సస్పెండ్ చేయటం అనేది చాలా అన్యాయంగా ఫీల్ అవుతున్నాము. తర్వాత అది ప్రజాస్వామ్యం అన్డెమోక్రటిక్ కూడా అనుకుంటున్నాము. సో దాన్ని మీరు కరెక్ట్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఒక ప్రొఫెసర్ని అలా చేయటం అనేది చాలా విచారించదగ్గ విషయం. సారు ఏదైనా చేసి ఉంటే ఒక ఎంక్వైరీ చేయాలి, ఏదైనా షోకాజ్ నోటీసెస్ ఇవ్వాలి. దేర్ ఈస్ అ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో వన్ హ్యాస్ టు ఫాలో దట్ ప్రొసీజర్, without which you cannot suspend any professor according to your own whims and fancies. సో అందువల్ల మేము దాన్ని కండెమ్ చేస్తూ, తర్వాత 47 మంది టీచర్స్ క్యారియర్ అడ్వాన్స్మెంట్స్ కూడా నిలిపేశారు. అది ఇమ్మీడియట్ గా ఇవ్వాలని కోరుతున్నామండి. ఎందుకంటే క్యారియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనేది యూజీసీలో పెట్టింది ఎందుకంటే టీచర్స్ ఉన్నటువంటి గ్రీవెన్సెస్, టీచర్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాటి వల్ల టీచింగ్ అనేది జరగటం లేదు. కాబట్టి ఏమవుతుందంటే టీచింగ్ సరిగ్గా చెప్పక, లేకపోతే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ లేకపోవడం అనేది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి యూజీసీ వాళ్ళే సిఏఎస్ క్యారియర్ అడ్వాన్స్మెంట్ అనే స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దాని ప్రకారం ఏ టీచర్ అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళకు కంపల్సరిగా ఆ టయానికి వాళ్ళకు ఇవ్వాలి. ఎవరు ఆపు చేసడానికి లేదు. అది ఏదో ఒక చీఫ్ మినిస్టర్, ఒక రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్ స్టాప్ చేసడానికి లేదండి. అది యూజీసీ రూల్. అందువల్ల మేమేమడుగుతున్నామంటే ఈ 47 మంది టీచర్స్ను తీసుకుంటూ వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలి. మనోహర్ సార్ను కూడా అన్యాయంగా ఆయనను సస్పెన్షన్ చేశాం కాబట్టి సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ను వెంటనే సస్పెండ్ తీసేసి ఆయనకు సర్వీసులోకి తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనము ఒక దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కావాలి, ఆఫీసర్లు కావాలి అని మనం అడుగుతున్నాం. అంటే మనం పొలిటికల్గా ఏమనుకుంటున్నాము, మా ఓట్లు తీసుకొని మీరు గద్దెనెక్కుతున్నారు, మాకు కావాల్సింది మీకు ఇవ్వలేదని మనం డిమాండ్ చేస్తున్నాం కదా. అలాగే మా టీచర్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వైస్ ఛాన్సలర్ కావాలి, లేకుంటే పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావాలని మనం అడుగుతున్నాం. మనం అడిగిన డిమాండ్ను బట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు ఒక అవకాశం ఇచ్చింది వైస్ ఛాన్సలర్ కావాలని. అలా అయినప్పుడు మీరు ఏ సెక్షన్కి అయితే, ఏ లోవర్ కాస్ట్కి అయితే మీరు చెందారో వాళ్ళే మళ్ళీ మీరు అదే ఓబీసీ ప్రొఫెసర్ను సస్పెండ్ చేయటం అనేది మనకు ఫులే, అంబేద్కర్, పెరియార్ చెప్పినటువంటి ఆలోచన విధానంలో ఎక్కడా అది సరిపోదు. కాబట్టి మీరు దాన్ని సరిచేసుకొని, మేము అంబేద్కరైట్స్ము, ఫులేయిట్స్ము, మేము ఉద్యమం ద్వారా ఈ పోస్ట్ తెచ్చుకుంటున్నాము అని మీరు అంటున్నారు కదా. అది మీరు ఉద్యమం ద్వారా మీరు పోస్ట్ తెచ్చుకుని మీరు ఒక ఉద్యమాన్ని మీరు అవహరణ చేసినట్టే అవుతుంది. ఎందుకంటే సస్పెండ్ చేసింది ఎవరిని? మీరు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ప్రొఫెసర్. మరి అలాంటిది ఏ ఫులే, అంబేద్కర్ దాన్ని సహించరు కదా, ఐడియాలజీ ఉన్నాడు. దీన్ని మేము ఖండిస్తున్నాము. వెంటనే సార్ను విధులకు తీసుకొని ఏది ఉన్నా కూడా ఎంక్వైరీ చేసి తర్వాత మీరు దాన్ని చట్ట ప్రకారం తీసుకోండి అనేది మేము డిమాండ్ చేస్తున్నాము. మీ మీడియా మిత్రుల ద్వారా ఇది తెలియచేయాలని, ఒక ఉద్యమంగా ఇది కావాలని, వెంటనే మనోహర్ సార్ను విధులకు తీసుకోవాలని మేము అడుగుతున్నాము.